సినిమా ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు విజయం వస్తుందో చెప్పడం కష్టం. రావు రమేష్ గారు కలేజా సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు. అదే ఏంటంటే, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం ఉండదు అని అంటారు. ఒక సినిమా హిట్ అయితే తప్ప ఆ స్టార్స్ ఎవరు అనేది ప్రేక్షకులకు గుర్తు ఉండదు. ఇప్పుడు దీపికా పదుకునే పరిస్థితి అలానే ఉంది. దీపికా పదుకునే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినా కానీ టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా మారాక తెలుగులో కల్కి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అని అనుకుంటే పొరపాటే. మనకి తెలియని విషయం ఏంటంటే, దీపికా పదుకునే తొలి తెలుగు సినిమా కల్కి కాదు. ఏంటి, షాక్ అయ్యారా? అవును, నిజమే. కల్కి కన్నా ముందే దీపికా ఒక తెలుగు సినిమాలో నటించింది. అదేంటో తెలుసుకుందాం రండి. సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో పేరు తెచ్చుకుని ఇంకో భాషకు వెళ్లే నటించిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అది వారి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. అలా బాలీవుడ్ నుంచి తెలుగుకు వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుని వెనక్కి వెళ్లిపోయిన వారు ఉన్నారు. మరికొంతమంది మాత్రం కేవలం సాంగ్స్ లో మెరిసి తమకంటూ ఒక చిన్న గుర్తింపును తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. అందులో మలైకా అరోరా, మనోహరి బ్యూటీ, నోరా ఫతేహి లాంటి వారు. వీళ్ళు ఒక సాంగ్ లో మెరిసి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి వెళ్లారు. దీపికా పదుకునే సైతం ఒక తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమానే లవ్ ఫర్ ఎవర్. జేఎన్సీ పరాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్, నుదుల అనే కొత్త జంట నటించారు. 2019లో వచ్చిన ఈ సినిమా అసలు రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో దీపిక ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జేఎన్సీ పరాంజీ బాలీవుడ్ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మాట కాదనలేక దీపికా పదుకునే ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించినట్లు తెలుస్తోంది. అప్పటికీ దీపికా పదుకునే ఎవరు అనేది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడంతో ఆ సాంగ్ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఈ సినిమా తరువాత దీపికా పదుకునే తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తరువాత కట్ చేస్తే 5 ఏళ్లలో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాలో హీరోయిన్ గా దీపికా నటిస్తుంది అని తెలియడంతో ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంత పెద్ద సినిమాలో దీపికా పదుకునే ఎలాంటి పాత్రన చేస్తుందో అని అందరూ ముందు కంగారు పడ్డారు. కానీ సినిమా చూసాక సుమతి పాత్రలో దీపికా కన్నా ఇంకెవరు బాధ చేయలేరు అని చెప్పుకొస్తున్నారు. భగవంతుడినే కడుపున మోసే తల్లిగా తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె పడే బాధ సుమతి పాత్రలో దీపికా నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. కల్కి సినిమా విజయంలో దీపిక తన వంతు కృషి చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక 2019లో స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన దీపికాను పట్టించుకొని ప్రేక్షకులు కల్కి హిట్ అవ్వడంతో అమ్మడిని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు దీపికా పదుకునే ఇలాంటి ఒక సాంగ్ లో నటించింది అన్న విషయమే ఎవరికీ తెలియనప్పుడు ఆమెను ఎలా ప్రశంసిస్తారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. కల్కి హిట్ అవ్వడంతో దీపికా మొదటి టాలీవుడ్ సాంగ్ కోసం అభిమానులు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ విజయంతో ఇక్కడే సెటిల్ అవుతుందా లేక కల్కి వరకే పరిమితమవుతుందా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.